Hello boys, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. Finally 2024 Royal Enfield Classic 350 అయితే లాంచ్ అయిపోయింది. 2024 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో మనకి 7 న్యూ కలర్స్ ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే చేశారు. క్లాసిక్ 350 స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,99,500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2,30,000 వరకు అయితే వెళ్తుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. 2024 క్లాసిక్ 350లో ఫస్ట్ అండ్ మెయిన్ అప్డేట్ వచ్చేసి ఫ్రంట్ హెడ్ లైట్ అయితే చేంజ్ చేశారు. ఇంతకు ముందు హాలోజన్ హెడ్ లైట్ సెటప్ వచ్చేది, ఇప్పుడు ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అయితే వస్తుంది. ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి మీకు హెడ్ లైట్ అనేది ఆన్ అవుతుందో లేదో చూపిస్తాను. ఇగ్నిషన్ ఆన్ చేసి హెడ్ లైట్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఇదే మనకి సేమ్ హెడ్ లైట్ అనేది చాలా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ లో చూసే ఉంటారు. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. బేస్ మోడల్ లో మనకి హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ పైలట్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారు. రియర్ టైల్ లైట్ కూడా మనకి ఎల్ఈడికి అప్డేట్ చేశారు. టోటల్ గా మనకి ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. టోటల్ గా మనకి 7 న్యూ కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. మీరు చూసేది గన్ గ్రే కలర్. ఓల్డ్ గ్రే కలర్ తో కంపేర్ చేస్తే దీంట్లో మనకి ఆరెంజ్ ఇంకా బ్లాక్ కలర్ అనేది యాడ్ అయితే అయింది. అండ్ దీంట్లో ఇంజన్ కూడా టోటల్ గా బ్లాక్ డౌట్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ రియర్ టైల్ లైట్ కూడా మనకి ఎల్ఈడి టైల్ లైట్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనం సేఫ్టీ పరంగా చూసుకుంటే హజార్డ్ స్విచ్ అనేది ఇచ్చారు. హజార్డ్ స్విచ్ ఆన్ చేసి మీకు ఇండికేటర్స్ అనేది ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఓల్డ్ రెట్రో వైబ్ అనేది క్యారీ అవుట్ చేస్తున్నాయి. దాంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ వచ్చేసి అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీ ఫింగర్ సైజ్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ వచ్చేసి స్పీడో కన్సోల్ లో చేశారు. స్పీడోమీటర్ అనేది మనకి సేమ్ ఓల్డ్ స్పీడోమీటర్ ఉన్నప్పటికీ దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది యాడ్ అయితే చేశారు. ఒకసారి స్వైప్ అప్ అయితే చూడండి. టోటల్ గా మనకి సేమ్ అదే మీటర్ అయితే ఉంది. ఓన్లీ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది యాడ్ అయితే చేశారు. గేర్ పొజిషన్ ఇండికేటర్ తో పాటు దీంట్లో మనకి యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో మిగతా అప్డేట్స్ ఏంటి, మిగతా ఫీచర్స్ ఏంటి, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఫస్ట్ మనం మిరర్స్ నుంచి చూసుకుంటే సేమ్ అవే ఓల్డ్ మిరర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మిరర్స్ లో అయితే మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ నాకు నచ్చిన అప్డేట్ వచ్చేసి అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ అయితే ఇచ్చారు. ఈ హ్యాండ్ సైజ్ ప్రకారంగా మనం లివర్స్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో మనకి చాలా మోటార్ సైకిల్స్ లో అడ్జస్టబుల్ లివర్స్ అనేది ఇవ్వట్లేదు. దీంట్లో ఇచ్చారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. లివర్స్ అనేది 3 స్టెప్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ పైలట్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్ లైట్ కూడా ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారు. న్యూ హెడ్ లైట్ అనేది ఆల్రెడీ మనం సూపర్ మీటియోర్, GT 650, ఇంటర్సెప్టర్ 650 లో ఆల్రెడీ చూసాం మనం. అండ్ ఫైనల్లీ క్లాసిక్ లో మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ ఓల్డ్ రెట్రో వైబ్ ఇవ్వడానికి సర్క్యులర్ ఇండికేటర్స్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ సస్పెన్షన్ డిపార్ట్మెంట్ కోసం సస్పెన్షన్ లో ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఓల్డ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. సస్పెన్షన్ సైజ్ కూడా వచ్చేసి 41 mm అయితే ఉంది. సస్పెన్షన్ పైన మనకి కవర్స్ ఇవ్వడంతో ఒక యూఎస్డి ఫోక్స్ లాగా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ ఫెండర్ పైన కూడా మనకి 3 కలర్స్ అయితే ఉన్నాయి. బ్లాక్, ఆరెంజ్ ఇంకా గ్రే కలర్ అయితే ఉంది. ఈ మోడల్ లో మనకి అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. అలాయ్స్ పైన మనకి ఆరెంజ్ కలర్ రిమ్ టైప్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మనకి 100/90 సెక్షన్ 19 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ లో 300 mm డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్ బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో అడిషనల్ సేఫ్టీ ఫీచర్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. ఓన్లీ మనకి టాప్ 3 మోడల్స్ లోనే అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. మిగతా మోడల్స్ లో స్పోక్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ 4 కలర్ మోడల్స్ లో మనకి ఓన్లీ ట్యూబ్ టైర్ అయితే ఉంటుంది. సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంజన్ వచ్చేసి టోటల్లీ బ్లాక్ అవుట్ ఇంజన్ అయితే ఉంది. J సిరీస్ ఇంజన్. ఇంజన్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడితే 350cc 2 వాల్వ్ ఇంజన్ ఇది ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ సిస్టమ్ తో వస్తుంది. ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ఉంది. 20 bhp ఆఫ్ పవర్ అండ్ 27 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకి పవర్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది కానీ టార్క్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ లో మనం నోటీస్ అయితే చేస్తాము. ఆయిల్ కూల్ ఇంజన్ అని చెప్పాను కదా, ఆయిల్ కూలర్ అనేది ఇక్కడ ఉందంటే ఇంజన్ టాప్ లో అయితే ఉంది. ఎక్స్టర్నల్ ఆయిల్ కూలర్ అయితే లేదు కానీ ఇంటర్నల్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ఇంజన్ అనేది టోటల్ గా బ్లాక్ అవుట్ ఇవ్వడం వల్ల క్రోమ్ మెయింటెనెన్స్ అనేది చాలా తగ్గుతుంది. 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. డీసెంట్ ఇన్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. 805 mm సీటెడ్ అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. 195 kgs వెయిట్ అయితే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని మోటార్ సైకిల్స్ కూడా వెయిటెడ్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ట్యాంక్ పైన మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి 3D లో బ్లాక్ కలర్ ఎంబ్లమ్ అయితే ఇచ్చారు. ట్యాంక్ పైన ఇంకా ట్యాంక్ గ్రిప్స్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు నీస్ అనేది ఈజీగా టక్ ఇన్ చేయొచ్చు. మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ 40 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది రైడర్ టు రైడర్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ అప్ టు మనకి ఎథనాల్ 20% ఫ్యూల్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. క్లాసిక్ 350 బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఆరెంజ్ స్ట్రిప్స్ అనేది మనకి చాలా ప్లేసెస్ లో అయితే మెయింటైన్ చేశారు. రియర్ లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఉన్నాయి. అప్ టు మనం 6 స్టెప్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రియర్ సస్పెన్షన్ అనేది మనకి కంపెనీ నుంచి లిటిల్ బిట్ స్టిఫర్ అయితే వస్తుంది. రియర్ మనకి 120/80 18 సెక్షన్ వీల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 120/80 18 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్ లో మనకి 19 ఇంచ్ వీల్ అయితే ఉంది. రియర్ లో 18 ఇంచ్ వీల్ అయితే ఉంది. 270 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రియర్ వీల్ పైన కూడా మనకి ఆరెంజ్ కలర్ రిమ్ టేప్ అనేది ఇచ్చారు. ఆరెంజ్ కలర్ అనేది మనకి చాలా ప్లేసెస్ లో ఇచ్చారు. రియర్ కోసం పిలియన్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సేమ్ ఆరెంజ్ కలర్ లో ఎల్ఈడి టైల్ లైట్ ఉంది. ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ టైల్ లైట్ అనేది ఓల్డ్ స్కూల్ డిజైన్ లో ఇచ్చారు కానీ ఎల్ఈడి టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సీటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే దీంట్లో స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంది. సింగిల్ సీట్ లేఅవుట్ అయితే లేదు.
అండ్ సీట్ కుషనింగ్ కూడా మరీ సాఫ్ట్ అయితే లేదు, మరీ హార్డ్ లేదు, మీడియం సెట్ లో అయితే ఉంది. రైడర్ ఇంకా పిలియన్ సీట్స్ అయితే సేమ్ ఉన్నాయి. రియర్ మనకి పిలియన్ గ్రాబ్ హ్యాండిల్ అనేది సీట్ కి కాకుండా రియర్ ఫెండర్ కి ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బాగుండేది. అండ్ మనకి దీంట్లో ఫీమేల్ సేఫ్టీ కోసం ఫీమేల్ శారీ గార్డ్ తో పాటు ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది ఇచ్చారు. క్యారీ హుక్ అనేది మనకి రైట్ సైడ్ లో కాకుండా లెఫ్ట్ సైడ్ లో ఇచ్చారు. ఫీమేల్ హోల్డ్ చేయడానికి కొద్దిగా కష్టం అయితే అవుతుంది. కంపెనీ నుండే మనకి ఫీమేల్ శారీ గార్డ్ ఇంకా ఫుట్ రెస్ట్ వస్తుంది కాబట్టి ఒక అడిషనల్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి. ఇక్కడ కూడా క్లాసిక్ 350 సేమ్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ఉంది. సెంటర్ స్టాండ్ తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది. దీంట్లో 2 హ్యాండ్ వీల్ షిఫ్టర్ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో ఉన్న స్పీడో కన్సోల్ గానీ స్విచెస్ గానీ ఎలా ఉన్నాయో చూపిస్తాను. దీంట్లో సేమ్ అదే ఓల్డ్ సెమీ అనలాగ్ మీటర్ అయితే ఇచ్చారు, కానీ ఒక అప్డేట్ అయితే చేశారు. దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక ట్రూ బైకర్ కి అనలాగ్ స్పీడోమీటర్ లో ఉన్న స్వైప్ అప్ చూస్తే చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. పైన మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. న్యూట్రల్ ఉంది, లో బ్యాటరీ ఉంది, ఏబిఎస్ ఉంది, లో ఫ్యూల్ ఇండికేషన్ అయితే ఉంది. డిజిటల్ లో చూసుకుంటే ఫ్యూల్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడోమీటర్, ట్రిప్ 1, ట్రిప్ 2 ఇంకా క్లాక్ అయితే ఉంది. ట్రిపర్ నావిగేషన్ కూడా ఉంది. ట్రిపర్ నావిగేషన్ అనేది నాకు తెలిసి టాప్ ఆఫ్ ది లైన్ లో ఇన్బిల్డ్ వస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ పైన స్విచెస్ చూసుకుంటే రైట్ సైడ్ లో ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్టింగ్ దాంట్లోనే ఇంటిగ్రేటెడ్ గా ఇచ్చారు. ప్రతి రాయల్ ఎన్ఫీల్డ్ లో సేమ్ స్విచెస్ కి అయితే అప్డేట్ చేశారు. అజార్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఐ బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకే దాంట్లో ఇచ్చారు. ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. హారన్ స్విచ్ అయితే ఉంది. బేసిక్ గా అన్ని బైక్స్ లో ఉన్నట్టు దీంట్లో కూడా స్విచెస్ ఉన్నాయి. ఫ్రంట్ లో మనకి ఐ స్విచ్ అనేది ఉంది, ఇన్ఫర్మేషన్ స్విచ్ అన్నమాట. ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు మన మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి. ఫైనల్లీ ఇదైతే 2024 క్లాసిక్ 350 యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. న్యూ క్లాసిక్ 350 మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.